నిజంగా వైఎస్ఆర్సీపీని తలుచుకుంటే అందులో ఉన్నవారిని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ పొలిటికల్ పార్టీలో ఉండే కార్యకర్తలు అసలు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. కొంచెం ఆలోచిస్తున్నారా అనిపిస్తుంది. పొలిటికల్ పార్టీ అన్నట్టు ఉన్నటువంటి ఒక పార్టీ ఏదైనా ఒకే ఫార్మాట్లో వాళ్ళ పార్టీలో హత్యలు జరుగుతూ ఉన్నా, ఒకే ఫార్మాట్లో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు బిహేవ్ చేస్తూ ఉన్నా జాగ్రత్త పడాలి, దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఇది చూస్తున్నటువంటి కార్యకర్తలు వారేం చేయాలి, దండోరా బాబు అని చెప్పేసి దూరం జరగాలి. కానీ వాళ్ళు అక్కడే ఉంటారు, వీళ్ళు అలాగే ఉంటారు. తీరా మర్డర్ల మీద మర్డర్లు. అలా అనంతబాబు ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు. ఇక్కడ వివేకానంద రెడ్డి దారుణంగా చంపి ఆయన చంపిన వాళ్ళు ఎవరైతున్నారో మొత్తం ఆయన చుట్టూతో ఉండి పరామర్శ. ఇప్పుడు కొత్తగా కడపలో పెద్ద దస్తగిరి అని చెప్పేసి ఒక రియల్టర్, ఆయన ఇంట్లో ఏకంగా 100 కోట్లు విలువైనటువంటి డాక్యుమెంట్లు, 150 ఎకరాలకు సంబంధించినటువంటి పత్రాలు. ఇలా చెప్పాల్సి వస్తే ఈరోజు పోలీసులకు సంబంధించి ఈ పెద్ద దస్తగిరి కేసు అసలు ఏంటాయని చెప్పేసి అధికారులంతా కూర్చొని సమీక్షిస్తూ ఉన్నారు. ఆ క్షణం ఒక పోలీస్ అధికారికి ఫోన్ వచ్చింది. సుపీరియర్స్ వేరు, ఎస్పీ, డిఐజీ, ఐజీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు వేరు. దిగువ స్థాయిలో ఉన్నప్పుడు డిఎస్పీ, సిఐ, ఎస్ఐ ఇలా వేరు. బట్ ఒక ఏరియాలో ఉన్నప్పుడు ఒక కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నా, దానికి సంబంధించి ఏమైందో అప్డేట్ అని కూర్చున్నప్పుడు మొత్తం ఒక రూమ్లో ఉంటారు. అలా ఉంటున్నప్పుడు ఫోన్లు కనుక ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఎవరే ఆ ఫోను అంటారు, పలానా వాళ్ళు అన్నారనుకోండి, సరే కట్ చేయ అంటారు, లేదు మాట్లాడంటారు, అప్పుడు లౌడ్ స్పీకర్ పెట్టమంటారు. అలా మనకున్న సమాచారం మేరకు ఈ పెద్ద దస్తగిరి కేసులో నిత్యానంద్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడన్న విషయం ఎలా తెలిసింది అంటే, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఒక సమీక్షలో భాగంగా పోలీస్ అధికారులంతా ఒక చోట ఉన్నారు. అప్పుడు ఒక పోలీస్కి ఫోన్ వచ్చింది. ఆఫీస్ రింగ్ అవగానే ఎవరు అన్నారు, పలానా వాళ్ళు అని చెప్పున్నాడు, లిఫ్ట్ చేయన్నాడు, లౌడ్ స్పీకర్ పెట్టమన్నారు. అప్పుడు అవతల వ్యక్తి నుంచి ఒక ఆఫర్ వచ్చింది. ఇదిగో పెద్ద దస్తగిరిని చంపింది గంజాయి బ్యాచ్, ఆ రకంగా కేసు డైవర్ట్ చేసి ఎవరో మీద తోసే, అంతకైతే మనుషుల్ని ఎవరైనా మనం పురమాయిద్దాం, దానికి గాను మీకు కానీ మీ బాస్ కానీ ఎవరైనా ఉన్నారో మొత్తం 50 లక్షల డీలు. ఒక నార్మల్ పర్సన్ని చంపి 50 లక్షల డీలు కేసు తారుమారు చేయడానికి మాట్లాడుతున్నాడంటే దీని వెనక ఎంత పెద్ద హస్తం ఉందో అని పోలీస్ అధికారులకి, సుపీరియర్స్కి డౌట్ వచ్చేసింది. వచ్చి రాగానిగా అసలు ఎవర్రా ఈ బ్లాక్ షీప్, డిపార్ట్మెంట్లో ఉన్న బ్లాక్ షీప్లు ఎవరు, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అసలు ఎవరు ఇస్తున్నారు చెక్ చేసి ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ కేసు సంబంధించి కీలకమైన వాళ్ళు ఎవరు అన్నప్పుడు నిత్యానంద్ రెడ్డి కనిపిస్తున్నాడు. ట్విస్ట్ ఏంటంటే కాల్ డేటా రికార్డు ఉంది. ఎవరిది, ఈ నిత్యానంద్ రెడ్డిది. కానీ ఈ దస్తగిరికి సంబంధించి ప్రజెంట్ 11 మందిని అరెస్ట్ చేశారు. అందులో ఎక్యూజ్డ్ 1, ఎక్యూజ్డ్ 2 ఎవరైతే ఉన్నారో వీళ్ళు దస్తగిరిని చంపిన తర్వాత నిత్యానంద్ రెడ్డి దగ్గర కలిసి ఉన్నారు. అసలు ఏం జరిగింది, వాస్తవానికి వీళ్ళకి ఈ ల్యాండ్ రిలేటెడ్ రిలేషన్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. ఈ నిత్యానంద్ రెడ్డి ఆల్రెడీ కడప డిప్యూటీ మేయర్గా చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ. అతను పెద్ద దస్తగిరి కూడా వాళ్ళ పార్టీయే. ఇక పెద్ద దస్తగిరికి నిత్యానంద్ రెడ్డికి ఇష్యూస్ అట. ఆ ఇష్యూస్తో మనోడిని లేపేళ్ళినప్పుడు టార్గెట్గా పెట్టుకున్నారట. అయితే అవకాశం కావాలి. అలా మొన్న ఏదో జాతర, మారమ్మ జాతర ఏదో జాతర అంట. ఆ జాతరలో ఈ పెద్ద దస్తగిరి కొడుకుకి సంబంధించి గొడవ ఏదై గాయాలైన అతను ఆసుపత్రిలో చేర్చారు. అప్పుడు పెద్ద దస్తగిరి ఆసుపత్రికి వెళ్ళటం కానీ రావటం కానీ ఏదో చూస్తున్న మూమెంట్లో పక్కాగా రెక్కి వేసేసి స్కెచ్ చేసేసారు. అలా పెద్ద దస్తగిరిని ఘోరంగా చంపేశారు. ఆ చంపిన వాళ్ళు ఎవరు ఏంటన్నప్పుడు నిత్యానంద రెడ్డి పురమాయించిన మనుషుల్ని పోలీసులు అంటున్నారు. నిత్యానంద రెడ్డి ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఇక నిత్యానంద రెడ్డి భార్య ఆమె వచ్చేమనేది, నా మొగుడు కష్టపడి కడప డిప్యూటీ మేయర్గా ఎదిగినాడు, వాళ్ళు వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి కోపాన్ని నా మొగుడి మీదకి నెట్టేసి నా మొగుడు బలి చేయబోతున్నారు, ఇది అన్యాయం అని ఆమంటది. ట్విస్ట్ ఏంటంటే ఈ పెద్ద దస్తగిరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారే, వాళ్ళు ఏమంటారు, నిత్యానంద్ రెడ్డికి పెద్ద దస్తగిరి అసలు ఇష్యూసే లేవు, వాళ్ళు చాలా బాగుంటారని వాళ్ళు అంటారు. పోలీసులకి ఇప్పుడు ఎలా ఉంది, బయట వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నట్టు టీడీపీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, టీడీపీ జనసేన కూటమి వాళ్ళు ఏదో చెప్తే
పోలీసులు కావాలనేదో కథని ఫ్రేమ్ చేసి ఆ కథకు తగ్గట్టుగా ఇక్కడ వీళ్ళనేది అరెస్ట్ చేసి నిత్యానంద రెడ్డి అందులో ఎక్యూజ్గా చేసినట్టుగా ఇప్పుడు ఉందన్నమాట. అందుకని వీళ్ళు ఏం చేయాలి, ఆధారాలు మొత్తం బయట పెట్టాలి. అలా ఆధారాలు బయట పెట్టే దానిలో అత్యంత కీలకమైనది కాల్ డేటా రికార్డు. నిత్యానంద రెడ్డి ఎవరికి ఫోన్ చేశాడు అంటే పోలీసులు వచ్చేసి ఇందులో ఎవర్రా కీలకం ఎదుగుతూ ఉంటే నిత్యానంద రెడ్డి ఏకంగా ఆ పోలీసులకే ఫోన్ చేసి డీల్ మాట్లాడటంతో క్లారిటీ వచ్చేసింది. సో ఈ వీడియోలో మెయిన్ నేను చెప్పదలుచుకున్నాను, అసలు ఎవరు ఇంకా వైఎస్ఆర్సీపీలో ఉండేది, ఎంతమంది చనిపోతారు, ఎంతమంది బలి కావాలి, ఎంతమంది జీవితాలు రోడ్డు పాలు చేస్తారు, ఎన్ని కుటుంబాలను రోడ్డు మీదకి లాగుతారు. అసలు వైఎస్ వివేకానంద సొంత బాబాయ్ ఆ మనిషిని చంపిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఏంటో వాళ్ళకి తెలియాలి. సిబిఐ వాళ్ళకి దాకా వెళ్ళిపోయింది. అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయబోతే అసలు అరెస్ట్ కానివ్వకుండా ఆపింది జగన్మోహన్ రెడ్డి. అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. అదే అవినాష్ రెడ్డి వచ్చేసి పిల్లోడు అంటూ పక్కన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఆ కేసు అత్యంత కీలకమైన లూరు అంటే మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళే. మళ్ళీ వైఎస్ వివేకానంద రెడ్డి చంపినాయి అదే పార్టీలో కీలకమైన వ్యక్తిని. ఏంటి అసలు వీళ్ళు? తర్వాత ఆ డ్రైవరు పాపం సుబ్రహ్మణ్యాన్ని చంపేసి అనంతబాబు డోర్ డెలివరీ చేసే అదేమంటే ఆ తర్వాత రాచ మర్యాదలతో జైలుకి మళ్ళీ జైలు నుంచి బయటికి రాగానే ఊరేగింపుగా ఆ తర్వాత కూడా సర్పవరం సిఐ ఎవరో చేసిన వాళ్ళు వచ్చేసి ఎప్పటికప్పుడు హింట్లు ఇస్తూనే ఉన్నాడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా. దాంతో అనంతబాబు విషయంలో ఆ సర్పవరం సిఐ బదిలీ చేయడం సమయంతో జరిగింది. పోలీసులని జగన్మోహన్ రెడ్డి అసలు ఎలా వాడుతున్నాడంటే ఇక మనం అధికారంలో ఉన్నా లేకున్నా మనకేంట్రా గవర్నమెంట్లో అన్ని పనులు అయిపోతాయి అన్నట్టు కొంతమంది ఫ్రేమ్ చేసి పెట్టేస్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్లో. మొన్న ఈ సచివాలయ ఉద్యోగుల సంఘానికి సంబంధించి వెంకటరామరెడ్డి ఉన్నారు చూసారా, అతను డిస్మిస్ చేసేసారు. అతనే ఉన్నప్పుడు కూడా జరిగింది ఏంటంటే ఇదే వైఎస్ఆర్సీపీ చక్రం తిప్పాడు. కూటమి గవర్నమెంట్ వచ్చా కూడా అలాగే నడిపిస్తున్నాడు. ఇక దాంతో చిర్రెత్తుకొచ్చి పక్క ఆధారాలతో అతన్ని తీసి అవతల పడేశారు. ఇలా చూసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ మనుషులు అసలు కీలకమైన స్థానాల్లో ఉన్నారంట మరలా. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? వైఎస్ఆర్సీపీలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ కార్యకర్తలు అన్యాయంగా బలవుతారు రా బాబు. నేను గతంలో చాలాసార్లు చెప్పా ఏమని, జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం, వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు తమ స్వలాభం కోసం ఏమైనా సరి చేస్తారు, ఎంత దూరమైనా పోతారు. సొంత వారినే చంపిస్తున్నారా నాయన, మీరు ఏముందిరా జెండాలు మోసే కార్యకర్తలు రబ్బి పోతారా, వద్దురా పార్టీలో ఉండొద్దురా నాయన అని చెప్పేసి ఊరిడంతమంది చెప్తూనే ఉండే, కళ్ళ ముందు కనిపిస్తూనే ఉండే. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఆ పార్టీలో ఉంటాము, జెండాలు మోస్తాం, జై జగన్ అంటాం, రప్ప రప్ప అంటాం. అరే రప్ప రప్ప అని చూడండి రా. అరే చంద్రబాబు నాయుడు బర్త్డేకి చక్కగా అన్నా క్యాంటీన్లో అల్పాహారం భుజించాడు. ఆ తర్వాత తిరుమల శ్రీవారి దర్శనం ఏంటి, ఆ తర్వాత వచ్చేసి అన్నదానాలు ఏంటి, 70 లక్షల రూపాయలు వితరణ వాళ్ళ ఆవిడ ఇవ్వటం ఏంటి, ఇంత చేసే పద్ధతిగా వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి మేకలు నరుగుతారా, రక్తంతో బ్యానర్లా, రప్పరప్ప నరుగుతుంటే గొడ్డల్లా, ఏంద్రా బాబు అసలు ఇది? అది ఎవరైనా పార్టీ అంటాడ్రా? మీ ఫ్యామిలీలో కనుక ఎవరైనా పిల్లకాయలు కనుక ఉంటే ఆ జగన్ అన్న వైఎస్ఆర్సీపీ సైడ్ వెళ్ళకుండా చూసుకోండి, అన్యాయం వాళ్ళ జీవితాలు బలైపోతాయి. పెద్దవాళ్ళు కనుక వైఎస్ఆర్సీపీ కనుక ఫేవర్ కొన్న వాళ్ళు కనుక ఉంటే ఇప్పటికైనా మారండి. ఎందుకంటే చేతులారా మీ జీవితాలు నాశనం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రమ్మని చెప్తున్నాను తప్ప, జగన్ దూరం ఉండమని చెప్తున్నాను తప్ప, వాళ్ళకి ఫేవర్గా పోండి, వాళ్ళకి ఓటేయండి అసలు చెప్పడం. మీ జీవితాలు కాపాడుకోండి. ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళలో ఇంకెంతమంది బలి పశువులు, ఆ వైఎస్ఆర్సీపీ బ్యాచ్లో ఉన్న వాళ్ళలో ఇంకెంతమంది ఈ రకంగా లేపేస్తూ చంపేసి మరి వెళ్ళి పరామర్శ చేస్తారు కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ నిత్యానంద రెడ్డి ఉన్నాడా, దస్తగిరిని చంపిన తర్వాత ఆ బ్యాచ్ వచ్చి ఇన్ని కలిశాక ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చాడో కార్లు ఇచ్చాడో మనకు తెలియదు, కానీ మేమున్నామండగా ఈ దస్తగిరిని చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష పడేలా మేము చేద్దాం, నేనున్నా కేసు మొత్తం నేనే చూసుకుంటా, లాయర్లు నేనే పెడతా, ఈ రకంగా భరోసా ఇచ్చాడంట ఆ మనిషి నిత్యానంద రెడ్డి. తీరా ఏంటంటే పోలీసు విచారణ తెలియంది ఆ మనిషే చంపించాడు అని. బాబోయ్, ఈ వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ నిజంగా భూమి మీద ఉండదేమో. ఇప్పుడు నేను చెప్పినంత కూడా పోలీసులు చెప్పింది లోకల్గా ఉన్నది, ఓవరాల్గా ఇన్వెస్టిగేషన్ తేలుతున్నదే చెప్పారు, సొంతంగా ఎక్కడ ఏమీ లేదు. నిత్యానంద రెడ్డి పరారీలో ఉన్నాడు, అతను కనుక దొరికితే అప్పుడు ఇంకా అసలు విషయాలు బయటకు వస్తాయి.